హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రవితేజ టాక్స్. నేను లాస్ట్ వీడియోలో సిఎస్కే గురించి ఎనాలిసిస్ చేశాను. ఆ వీడియో ఎవరైతే చూడలేదో వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఇక మన నిన్న జరిగిన వేళల్లో డీసీ మంచి మంచి ప్లేయర్ని సొంతం చేసుకుంది. ఇక వాళ్ళ వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. డీసీ బ్యాటర్స్ విషయానికి వస్తే బెన్ డాకెట్, డేవిడ్ మిల్లర్, అలానే కరుణ్ నాయర్, అశుతోష్ శర్మ అండ్ నితీష్ రాణా, పృథ్వీ షా అండ్ పతుమ్ నిసంక. కీపర్స్ విషయానికి వస్తే మన టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్, అలానే సౌత్ ఆఫ్రికా స్టార్ స్టబ్స్, అలానే నెక్స్ట్ సమీర్ రిజ్వీ అండ్ అభిషేక్ పోరల్. ఓకే, నెక్స్ట్ ఆల్రౌండ్ విషయానికి వస్తే ఆల్రౌండ్ విభాగంలో అక్షర్ పటేల్ మరియు విప్రాజ్ నిగమ్ అండ్ కొత్త ప్లేయర్ విజయ్, అలానే మరొక కొత్త ప్లేయర్ మాధవ్ తివారీ. బౌలర్ల విషయానికి వస్తే బౌలర్ల విషయంలో డీసీ కొంచెం చాలా అద్భుతంగా ఉందని అనుకోవాలి. ఎందుకంటే ప్రపంచ మేటి బౌలర్లో ఒకడైన మిచెల్ స్టార్క్ ఉన్నాడు. అలానే న్యూజిలాండ్ స్టార్ కేఎల్ జెమిసన్ అనే కొత్త బౌలర్ని యాడ్ చేసుకున్నారు. అలానే మన స్లో బౌలర్ స్పెషలిస్ట్ నటరాజన్ ఉన్నాడు. అలానే ముఖేష్ కుమార్, లుంగి ఎంగిడి అండ్ దుష్మంత్ చమీరా ఉన్నాడు. స్పిన్ విభాగానికి వచ్చేసి కుల్దీప్ యాదవ్ మెయిన్ స్పిన్నర్ ఉన్నాడు. నెక్స్ట్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ కింద కొత్త పిల్లవాడు సాహిల్ పరక్ అనే కొత్త పిల్లవాడు ఉన్నాడు. అలానే అజయ్ మండల్ అండ్ ఇక మనల్ని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఏంటంటే ఢిల్లీ ఒక కొత్త ఫాస్ట్ బౌలర్ కోసం 8 కోట్లు ఖర్చు పెట్టి సొంతం చేస్తుంది. అతను ఎవరో కాదు, జమ్మూ కాశ్మీర్కి చెందిన ఔకిబ్ దార్. ఇతను సయ్యద్ ముస్తక్ అలీ టోర్నమెంట్లో చాలా అంటే చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 7 మ్యాచ్లలో 15 వికెట్లు తీసి చాలా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ఈ మధ్య జరిగిన మ్యాచ్లో ఒకే ఓవర్లో 3 వికెట్లతో చెలరేగి తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇతని కోసం జట్లు చాలా తీవ్రంగా పోటీ పడ్డాయి. అయినా కానీ ఢిల్లీ 8 కోట్లతో ఈ ఔకిబ్ దార్ని సొంతం చేసుకుంది. ఈ ఔకిబ్ దార్ ఢిల్లీ తరఫున ఎలా ఆడతాడో మనం చూడాలి. సో ఢిల్లీ బ్యాట్స్మెన్లు, బౌలర్లు ఆల్రౌండర్, స్పిన్ విభాగంలో చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది. సో ఈ ఇయర్ 2026లో డీసీ ఎలా ఆడుతుందో మనం చూడాలి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఢిల్లీ ఫ్యాన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.